ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫాంట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, సో వాటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, సో అలాగే ఎలక్ట్రానిక్ యాప్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది సో ఈ 2 డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్ గూగులే కానీ లేదా మీ మొబైల్ ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి సో ఫాంట్స్ డౌన్లోడ్ అని సెర్చింగ్ చేయండి, ఓకేనా. ఫాంట్స్ డౌన్లోడింగ్ అని సెర్చింగ్ చేయండి. మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, సింపుల్ ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న మీకు ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి, హైలైట్స్ అయితే ఉంటాయి ఫాంట్స్. చూడండి ఈ విధంగా చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి సో ఓల్డ్ స్కూల్, సో ఇవి మీకు ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఏంటంటే ఫాంట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి, ఓకేనా. సో ఈ విధంగా వస్తూ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ మీరు కావాలంటే ఈ ఫాంట్స్ మీరు ఇక్కడ సెర్చింగ్ అయితే చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఉన్నాయి చూడండి, ఈ విధంగా ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా మీరు ఫాంట్ నేమ్ ఇక్కడ సెర్చింగ్ చేసి మీరు ఫాంట్ అయితే తీసుకోవచ్చు. సిగ్నేచర్ అని టైప్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ సిగ్నేచర్ అని టైప్ చేయగానే మనకు ఈ విధంగా ఫాంట్స్ అయితే వచ్చినాయి చూడండి, ఓకేనా. సో ఈ విధంగా మీరు ఫాంట్స్ అయితే సెర్చింగ్ చేసినా లేకపోతే ఇక్కడ నుంచి అయితే మీరు ఫాంట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్ ఇక్కడ ఫాంట్ ఉంది, ఇక్కడ డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకోండి. మనకు ఫాంట్ అయితే ఇమీడియట్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది, ఓకేనా. చూడండి మీకు ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే, ఇక్కడ మనకు డౌన్లోడింగ్ అయితే పడ్డది చూడండి, మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ ఫాంట్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి ఓకే చేసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పైన న్యూ ఫోల్డర్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే సో ఇక్కడ న్యూ ఫోల్డర్ కదా, సో ఈ ఫాంట్ నేమ్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ, ఓకేనా. నేను జస్ట్ ఫాంట్ అని టైప్ చేసుకుంటున్నాను, ఓకే మీరు ట్యాప్ చేసుకోండి. మనకైతే ఈ యొక్క ఫాంట్ అనేది సో ఆ ఫోల్డర్కి అయితే వెళ్ళిపోతుంది. ఫాంట్ అనేది ఎక్కడ ఉన్నది సో ఇక్కడైతే ఉంది చూడండి, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని కింద ఎక్స్ట్రా మీరు ట్యాప్ చేసుకుని మీకు ఆ ఫాంట్ అనేది ఇందులోకి అయితే వచ్చేస్తుంది, ఓకేనా. ఫాంట్ పేరు వచ్చేసి ఇక్కడ చూసుకోండి మీరు టీ సిగ్నేచర్ అని ఉంది, ఓకేనా. సో దీన్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఎలక్ట్రానిక్ యాప్లు అంటే ఓకే, ఫస్ట్ అయితే మీ మొబైల్ని ఎలక్ట్రానిక్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఎలక్ట్రానిక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకొని సో ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత పైన సో ఇక్కడ రిపోర్ట్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ మీరు సెర్చింగ్ చేసుకోవచ్చు కావాలంటే, ఓకేనా. మన ఫాంట్ నేమ్ సెర్చింగ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఫాంట్స్ అయితే వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ 3 డాట్స్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ మన ఫైల్స్కి రావచ్చు. ఇక్కడ వచ్చి మనకి ఇందులో ఫోల్డర్స్ అయితే ఉంటాయి, ఆ ఫోల్డర్లో ఫాంట్ అయితే ఉంటుంది, ఓకే. ఇక్కడ చూడండి, ఓకే. సో ఈ యొక్క ఫాంట్ని టిక్ చేసుకుని పైన సెలెక్ట్ మీరు ట్యాప్ చేసుకుని మనకు ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా ఫాంట్స్ అయితే ఎలక్ట్రానిక్ యాప్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, జై హింద్.